మరి మనకు కూడా ఎంపీ గెలిపించారు కదా. ఇవాళ జయశ్రీరామ్ అనేటోళ్ళు ఈ 12-13 ఏళ్ళ ప్రభుత్వం ఉండబట్టి ఏమిచ్చిండ్రో ఒక్కసారి చెప్పమన్నా. వాళ్ళు ఏం మాట్లాడతారంటే మనం హక్కుగా మనకు రావాల్సిన పైసలు అడిగితే, మర్యాద అడిగితే బిచ్చగాడని మాట్లాడతాడా ఎంపీ మన ముఖ్యమంత్రి? నేను తీవ్రంగా ఖండిస్తున్నా. జై శ్రీరామ్ అనగానే గెలిపించారు కదా, ఇప్పుడు వచ్చేవారు కూడా కనబడ్డాయి. నేను ఇవాళ మేము ముందు అడుగుతున్నా, ఆ ఎంపీ సాబ్ గుళ్ళకు నాకంటే ఎక్కువ దర్శించుకున్నాడా? మీరు గెలిపించిన మీరు గెలిపిస్తేనే గెలిచిన నేను ఇచ్చిన దానికంటే ఎక్కువ నిధులు ఇచ్చిండా? ఈ గుట్రాజేశ్వర స్వామి గుడికి రూపాయి ఇచ్చిండా? ఇప్పుడు దొంతాపూర్ రోడ్ ఎత్తున్నా, దాంట్లో ₹1 ఉందా? మంగళకాడ రామాలయంకు రోడ్ వేసినాం, కొలువాయి రామాలయంకి ఇచ్చినాం, ఈ రాయేశ్వర గుట్ట మీద కళ్యాణ మండపం కట్టించినాం, లక్ష్మీనరసింహ స్వామి గుడి కాడ కట్టించినాం, కోలాపూర్ దుబ్బరాజు కాడ ఇచ్చినాం, అరపపల్లి వెంకటేశ్వర స్వామి గుడి కాడ ఇచ్చినాం, నాగూరు కాడ లచ్చపేట వెంకటేశ్వర స్వామి గుడి ఇచ్చాం.